అండి వెల్కమ్ బ్యాక్ టు జితీషా యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మా వరలక్ష్మి వ్రతం సందర్భంగా మా అత్తయ్య పూజ ఎలా చేసుకున్నారనేది ఈ వ్లాగ్లో అయితే చెప్దాం అనుకున్నాను. మా అత్తయ్య అయితే ఫస్ట్ అయితే దేవుడికి మాల కట్టేశారు. అండ్ ఈలోపు పొయ్యి మీద అన్నం పెట్టి పరవన్నంకి అయితే ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ మా అత్తయ్య పరవన్నం అయితే చాలా బాగా చేస్తారండి. అండ్ ఒక పక్క వంట చేస్తూ అండ్ ఇటుపక్క వచ్చేసి దేవుడు అది అంతా సర్దుకుంటున్నారండి. పూజకి సంబంధించి డైలీ దీపం పెడతారు కదా, ఫస్ట్ వ్రతంకి ముందు అయితే ఫస్ట్ డైలీ దీపం అయితే ఆమె ఎప్పుడు పెట్టుకున్నట్టు యాజ్ యూజువల్ టైంకి అయితే ఆమె దీపం పెట్టుకుంటున్నారు. సో అవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నారు. అండ్ దీపం అంతా సర్దేసుకున్నారు. చూడండి దండ కూడా కుట్టిన దండ కూడా వేసేసుకున్నారు. ఈలోపు పరవన్నం చూడండి, అందులో బెల్లం అది వేసుకుంటున్నారు. అండ్ మా అత్తయ్య పరవన్నం కూడా చాలా బాగా చేస్తారండి. టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది. అండ్ ఆవిడ పరవన్నంలోని సీక్రెట్ రెసిపీ ఏంటి అంటే ఇంట్లోని హోమ్ మేడ్ నెయ్యి అయితే ఆమె తయారు చేసిన నెయ్యే వేస్తారనమాట. మీరు కలర్ కూడా చూడొచ్చు ఆ నెయ్యిది ఎంత బాగా కనిపిస్తుందండి. పరవన్నం కూడా నా టేస్ట్ కూడా సేమ్ అలానే అంతే టేస్ట్గా ఉంటుంది. అండ్ చూడండి ఇక్కడ మొత్తం దేవుడికి అదంతా సర్దేశారు. నీట్గా మామిడికమ్మలు అన్నీ పెట్టి సర్దేశారు, పువ్వులన్నీ పెట్టి దీపం అది పెట్టేశారు. అండ్ నెక్స్ట్ వచ్చి వ్రతంకి సంబంధించిన వంట అయితే స్టార్ట్ చేశారు. బూరెలు వేస్తారు అండ్ గారెలు చేశారు, పులిహోర చేశారు, వైట్ రైస్, పప్పు, వంకాయ బఠానీ, ఆలు కర్రీ. అబ్బా ఒకటి కాదండి బాబు, చాలా చేశారు మా అత్తయ్య. అండ్ వ్రతం కాబట్టి ఈరోజు మా భోజనం అందరూ కూడా మా అత్తయ్య ఇంట్లోనే. అండ్ ఇదంతా కూడా మా అత్తయ్య ఇంట్లో జరిగిన వ్లాగ్ అండి. మా అత్తయ్య ఎలా వ్రతం చేసుకున్నారనేది. అండ్ నేను ఈ వీక్ అయితే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను వ్రతం చేసుకోలేకపోయాను, లేదంటే నేను అత్తయ్యతో కలిసి నేను వ్రతం చేసుకునేదాన్ని. అండ్ ఈ వారం అయితే మా అత్తయ్య అండ్ మా అక్క కలిసి చేసుకున్నారు. సో అయితే ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ వ్రతంకి సంబంధించిన ఫైనల్ అవుట్పుట్ అండి. కిందన కలసం పెట్టి అమ్మవారిని పెట్టి అండ్ నెక్స్ట్ అమ్మవారి గెటప్లో సారీ అది కట్టి అమ్మవారిని అయితే అంత బాగా నీట్గా రెడీ చేసుకొని మా అత్తయ్య అండ్ మా అక్క కలిసి అయితే వ్రతం చేసుకున్నారు. నెక్స్ట్ వీక్ ఇదే టైంకి నేను చేసిన వ్రతంది వ్లాగ్ కూడా నేను మీతో షేర్ చేస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.